హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 6 months ప్లస్ బేబీ ఫుడ్ ఫ్రూట్ ప్యూరీస్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. 6 నెలలు దాటిన తర్వాత పిల్లలకు మనం మొదటి ఆహారంగా ప్యూరీస్ని పెడుతుంటాం. న్యూ మామ్స్కి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం యాపిల్ ప్యూరీని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫ్రెష్గా ఉన్న యాపిల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని యాపిల్ పైన ఉండే పీల్ అంతటిని రిమూవ్ చేసుకోవాలి. యాపిల్లో ఉండే అన్వాంటెడ్ పార్ట్స్ని కట్ చేసుకొని యాపిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. యాపిల్లో ఫైబర్ ఉంటుంది, దానివల్ల పిల్లలకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని 1 glass వాటర్ని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టి మూత పెట్టి ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. 5 minutes అయ్యాక యాపిల్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. ఫోర్క్తో గుచ్చి చూసినట్టయితే మనకు తెలుస్తుంది. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. యాపిల్ ప్యూరీ రెడీ అయింది. ఈ యాపిల్ ప్యూరీని మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో పెట్టవచ్చు. మస్క్ మెలన్ కర్బూజా ప్యూరీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హెల్త్ బెనిఫిట్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఫ్రెష్గా ఉన్న మస్క్ మెలన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దానిపైనుండే పీల్ని అంతటిని రిమూవ్ చేసుకోవాలి. మస్క్ మెలన్ ప్యూరీ పిల్లలకి సమ్మర్ టైంలో ఇమ్యూనిటీ బూస్టర్గా యూజ్ అవుతుంది. ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని దాని లోపల ఉండే సీడ్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసుకోవాలి. దీన్ని స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే మనం ప్యూరీ చేసుకుంటాం. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్దీ మస్క్ మెలన్ ప్యూరీ రెడీ అయింది. అవగాడో ప్యూరీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హెల్త్ బెనిఫిట్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. బాగా పండిన అవగాడోని మాత్రమే తీసుకోవాలి. అవగాడోని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాని లోపల ఉండే సీడ్ని రిమూవ్ చేసుకొని గుజ్జుని ఈ విధంగా స్పూన్తో కలెక్ట్ చేసుకోవాలి. ఫోర్క్తో స్మాష్ చేసుకోవాలి. 1 year బిలో బేబీస్కి అయితే మనం బ్రెస్ట్ మిల్క్ అయినా ఫార్ములా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 year ప్లస్ బేబీస్కి అయితే పెరుగును కూడా వేసుకోవచ్చు. టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అవగాడో ప్యూరీ రెడీ అయింది. రెడ్ బనానా ప్యూరీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హెల్త్ బెనిఫిట్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. బాగా పండిన బనానాని తీసుకొని దానిపైనుండే పీల్ అంతటిని తీసి బనానాని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 year బిలో బేబీస్కి అయితే మనం బనానాని స్టీమ్ చేసి ప్యూరీగా చేసుకుంటాం. 1 year ప్లస్ బేబీస్కి అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ప్యూరీలా చేసుకోవాలి. రెడ్ బనానా ప్యూరీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు. పపాయ ప్యూరీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హెల్త్ బెనిఫిట్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. బాగా పండిన పపాయను మాత్రమే తీసుకోవాలి. వాష్ చేసుకొని దానిపైన ఉండే పీల్ అంతటిని రిమూవ్ చేసుకోవాలి. పపాయాని ముక్కలుగా కట్ చేసుకోవాలి. హాఫ్ పార్ట్ అయితే మనకి ప్యూరీ చేయడానికి సరిపోతుంది. దాని లోపల ఉండే సీడ్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసుకోవాలి. పపాయాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ పపాయ ప్యూరీ రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు. బేబీ ఫుడ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. మరెన్నో బేబీ ఫుడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.